హైదరాబాద్లోని సీసీఆర్టీలో ఫోటో వాక్స్ ఆర్గనైజేషన్ 2 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించారు. 100కు పైగా ఫోటోలను సెలెక్ట్ చేసి ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. 2 రోజుల పాటు జరిగిన ఈ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన ఫోటోలు సందర్శకులని ఆకట్టుకున్నాయి. ఇందులో స్ట్రీట్, పోర్ట్రైట్, ల్యాండ్స్కేప్, ఆర్కిటెక్చర్, ఆస్ట్రో ఫోటోగ్రఫీ మొదలైన థీమ్తో ఈ ఫోటో ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేశామన్నారు ఫోటో వాక్స్ హైదరాబాద్ నిర్వాహకుడు నవీన్. Last 20 years నుంచి I have been doing landscape only on Himalayas అండి. ఎవ్రీ టైం వెళ్ళినప్పుడంతా కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. నేను సుమారు లాస్ట్ 20 yearsలో 30 సార్లు కంటే ఎక్కువ వెళ్ళాను హిమాలయాస్కి. లడాక్, స్పితి, హిమాచల్ అండ్ అవి వెళ్ళినప్పుడంతా ఒక్కొక్క కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఒక డిఫరెంట్ ఫోటోగ్రాఫ్స్ వస్తాయండి. ఇది ఓన్లీ అక్కడ నేను ప్రజెంటేషన్ కోసం వచ్చాను ఇక్కడికి. యంగ్స్టర్స్ ఫోటోగ్రఫీ పైన కాన్సన్ట్రేట్ చేసి ఒక ప్యాషన్గా డెవలప్ చేసుకుంటే ఇట్స్ గ్రేట్, చాలా మంచిదండి వాళ్ళకి. ఎందుకంటే ఒక ఆర్ట్ ఫామ్ డెవలప్ చేసుకుంటే ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది. అవర్ అవుట్లుక్, లైఫ్ టువర్డ్స్ అవుట్లుక్ చేంజ్ అవుతుంది. మంచి అలవాటు ఫోటోగ్రఫీ చేయటం అనేది. అందరి ఫోటోగ్రాఫర్స్ని ఒక చోట తీసుకొచ్చి వాళ్ళ స్కిల్ని బయట తీసుకురావడం, వాళ్ళ పార్టిసిపేషన్ చూసి నాకు ఇంకా మంచి మోటివేషన్ వస్తుంది. అందరికీ స్కిల్ ఉంది, వాళ్ళకి ఎక్కడ ప్రజెంట్ చేయాలో తెలియదు. చాలామందికి భయం కూడా ఉంటుంది బయట వెళ్ళి ఫోటో తీయాలంటే. అది తీసుకురావడానికి ఈ ప్లాట్ఫామ్. ఇది మాది 2nd యానివర్సరీ ఎగ్జిబిషన్. ఇందులో మేము 1700 ఫొటోస్ వచ్చాయి. సో ఈ 1700లో 260 ఫైనల్ జడ్జికి వెళ్ళాయి. ఆ 260లో 115 పిక్చర్స్ మేము ఎగ్జిబిట్ చేస్తున్నాం. రెస్పాన్స్ బాగుందండి. నా ఫోటో ఒకటి స్ట్రీట్ ఫోటోగ్రఫీలో నుంచి ఒక పోర్ట్రేట్ సెలెక్ట్ అయింది. ఎవ్రీ వీక్ పెడుతూనే ఉంటారు వాక్స్. లైక్ అంటే హైదరాబాద్లో కూడా ఎన్ని స్పాట్స్ ఉన్నాయా ఫోటోగ్రఫీకి అని చెప్పి నేను ఫోటో వాక్స్లో జాయిన్ అయ్యాక అర్థమైంది. సో ఇట్స్ లైక్ ఒక ఆపర్చునిటీ, ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది మనకి. మనం వెళ్ళి వీ కెన్ ఎక్స్ప్లోర్. ఇట్స్ లైక్ లిమిట్లెస్ అనమాట. ఫోటోగ్రఫీ ఈజ్ లిమిట్లెస్. అయితే మనం ఏదో ఒక ఫోటో తీసాము ఇట్స్ లిమిటెడ్ అన్నట్టుగా కాదు, ఇట్స్ లిమిట్లెస్. మనం అదే సేమ్ పిక్చర్ని అంటే ఎన్నో పర్స్పెక్టివ్స్లో తీయొచ్చు, అంటే ఒకటే కాంటెక్స్ని. సో ఆ పిక్చర్ అనేది పర్టికులర్ పిక్చర్ నేను మహంకాళి బోనాల జాతరలో తీశాను. ఈ వాజ్ లైక్ సిట్టింగ్, అంటే ఇలా కూర్చొని చూస్తున్నాడు, నేను ఆ పిక్చర్ తీసాను. తనను కెమెరా పట్టుకొని మనం ఒక ఇట్స్ లైక్ ఎ వెపన్ టు అస్ చెప్పాలంటే. కెమెరా పట్టుకుంటే ఒక ఏదో వెపన్ హోల్డ్ చేసిన ఫీలింగ్ ఉంటుంది. సో దట్స్ అది ఆ కాన్ఫిడెన్స్ చాలా బిల్డ్ చేస్తుంది ఈ కమ్యూనిటీ.